Good morning to all of you. Happy to see you all here. Civil services preparation is something very, very enthusiastic. It's a way of life. And the preparation itself gives a lot of value addition to life. సివిల్స్ ప్రిపేర్ అవటం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. జీవితంలో చాలా నేర్చుకుంటాం. అండ్ మీరందరూ కూడా ఫస్ట్ డే ఆఫ్ యువర్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనిలో ఏముంటుంది, సివిల్స్ ప్రిపరేషన్లో ఏముంటుంది, ఏంటి ప్రిపరేషన్, అసలు ఎగ్జామ్ ఏంటి, అసలు మన ఆబ్జెక్టివ్ ఏంటి. సిలబస్ చూస్తే చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఎగ్జామ్ చుట్టూ చాలా ఆరా ఉంటుంది. అమ్మో పెద్ద ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే చాలా పెద్ద ఎగ్జామ్, దానికి సంబంధించి మనం చాలా చదువుకోవాలి అదంతా. తర్వాత ఈ ఎగ్జామ్ సంబంధించి మనం చాలా కొత్త నేర్చుకోవాల్సినవి కూడా బోల్డ్ ఉంటాయి. ముందుగా ఐ వాంట్ టు షేర్ మై స్టోరీ. నేను ఎందుకు ఎగ్జామ్లోకి వచ్చాను, ఏం చేశాను, ఎందుకు ఇదంతా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో మై స్టోరీ. నాకు చిన్నప్పుడే తెలుసు సివిల్స్ ఎగ్జామ్. మా ఇంట్లో మా కజిన్ ఉండేవాళ్ళు. నేను 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడు తను యూస్ టు ప్రిపేర్ ఫర్ సివిల్స్. అయితే ఆ ఎగ్జామ్ నాకు అందుబాటులో ఉంటుందని మాత్రం నాకు నమ్మకం లేదు. బికాజ్ యాజ్ అ స్టూడెంట్ ఇన్ మై చైల్డ్హుడ్ నేను చాలా పూర్ స్టూడెంట్. స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు, సబ్జెక్టులు అంటే అర్థమయ్యే కాదు. కానీ ఒక ఎగ్జామ్ ఉంటుంది అని మాత్రం తెలుసు అనమాట. ఒక ఐడియా ఉంది, సివిల్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అయితే మన ఫోటో పేపర్లో వచ్చింది. అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు, యూట్యూబ్లో లేవు. టీవీలో అప్పట్లో గొప్పగా టీవీ అంటే ఏ టీవీ, ఈటీవీ లాంటి టీవీలే. టీవీలో మన ఇంటర్వ్యూ వస్తుంది. ఇంకా అప్పటికి ఐ థింక్ టీవీ నేను కూడా స్టార్ట్ అవ్వాలి, నేను చిన్నపిల్లప్పుడు. ఇవన్నీ ఉంటాయన్నమాట. అది తెలుసు నాకు. బియాండ్ దాట్ నాకేం తెలియదు. తర్వాత నేను 10th క్లాస్, ఇంటర్మీడియట్, బిఏ ఇవన్నీ కూడా మామూలుగా పాస్ అవుతూ వచ్చాను. జాగ్రత్తగా తెలివిగా ఉండేదాన్ని, కానీ చదువు అంత వచ్చేది కాదు. నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫాదర్ జర్నలిస్ట్, మా ఫాదర్ న్యూస్ పేపర్ ఎడిటర్ అనమాట. తను నాకు చుట్టూ జరిగే చెప్పేవాళ్ళు. మా ఇంట్లో న్యూస్ పేపర్స్ వచ్చాయి. నాకు అసలు న్యూస్ ఫాలో అవడం అలవాటు బాగా. కొంచెం న్యూస్ బాగా చదువుతుంటా. ఒక్కదాన్ని ఉండేదాన్ని, ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు, లైఫ్లో ఏం తెలిసేది కాదు. ఇట్స్ లైక్ ఊహించుకోండి, ఒక అమ్మాయి ఫిజికలీ ఛాలెంజ్డ్, నో ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్, బయట ప్రపంచం తెలియదు, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లో దొరికే వస్తువు ఏంటి, న్యూస్ పేపర్. మా అమ్మ అయితే టీవీ కూడా చూడనిచ్చేది కాదు. మా ఇంట్లో టీవీ ఉండేది కానీ టీవీ కూడా వారానికి ½ అవర్. మా అమ్మకు భయం, పిల్లలు చెడిపోతారు టీవీ చూస్తాను. అప్పట్లో అపోహలు చాలా ఉండేవి. సో టీవీ కూడా తక్కువే, ఎక్కువ చదివేది దొరికేది నా చేతిలో న్యూస్ పేపర్ అనమాట. న్యూస్ పేపర్ ఏదైనా మ్యాగజైన్స్. తర్వాత బిఏ చదివాను, ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్. బిఏ చదివేటప్పుడు మీకు తెలుసు కదా, మనసులో ఏదో ఒక లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో రియలైజేషన్ స్టార్ట్ అయింది. వచ్చిద్దా లేదా? మనుషులందరికీ ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక స్టేజ్లో, ఏదో ఒక జీవితంలో ఒక రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రియలైజేషన్ అంటే నేనేం చేయాలి, నేను ఎందుకు పుట్టా, ఒకవేళ కనుక నేను ఈరోజు ఎండ్ అయిపోతే నా లైఫ్ ఇంత ఎండ్ అయిపోద్ది, నన్ను ఎవరు గుర్తు కూడా పెట్టుకోరు, భూమి మీదకి ఎందుకు వచ్చా, ఎందుకు వెళ్ళిపోయా, అందులో నేను నార్మల్ అమ్మాయిని కాదు, ఫిజికలీ ఛాలెంజ్డ్, నేనేం చేయాలా, ఈ క్వశ్చన్ వచ్చింది. దాని రకరకాల ఇష్యూస్ వల్ల మనిషి ఏదో ఒక రోజుకి తగులుతుంది, మనసుకు గుర్తు వస్తాయి అన్ని, అన్న మాటలు, అనిపించుకున్న మాటలు హార్డ్ హిట్ అవుతాయి కదా. హిట్ అయిన రోజు మాత్రం నాకు కూడా హిట్ అయింది. హిట్ అయిన రోజు రియలైజ్ అవ్వాలనుకున్నా. ఏం రియలైజ్ అవ్వాలనుకున్నాను, ఏం చేద్దాం అంటే ఐ నీడ్ టు ప్రూవ్ ఏ పాయింట్.
వాట్ పాయింట్ ఐ వాంట్ టు ప్రూవ్, వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు ప్రూవ్. నేనేం ప్రూవ్ చేద్దాం అనుకున్నా అంటే నేను ఒక మనిషిని ఐడెంటిటీ ఉంది అని, నాకు ఒక ఐడెంటిటీ ఉంది, నేను ఒక మనిషిని, ఆ ఐడెంటిటీ నేను చూపించుకోవాలనుకున్నాను. ఐడెంటిటీ చూపించుకోవాలనుకున్నప్పుడు నేనేం చేయాలి? అప్పుడు గుర్తొచ్చింది, చిన్నప్పుడు మా అన్నయ్య సివిల్స్ ప్రిపేర్ అయ్యారు కదా కజిన్, తన దగ్గర నేను చూసా పుస్తకాలు అవన్నీ. సివిల్స్ ప్రిపేర్ అవుతే టాప్ అవుతామని నాకు అర్థమైంది. కాస్త మన ఐడెంటిటీ గుర్తిస్తారని. మనకేమో చదువు అంత రాదు, సివిల్స్ ప్రిపరేషన్లో ఐడెంటిటీ ఎలా గుర్తిస్తారు అని అన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళని అడిగి ఒక కోచింగ్ సెంటర్కి వచ్చా. ఆ సార్ కూడా 3 క్వశ్చన్లు అడిగారు. అడిగి కష్టం అమ్మ నీకు అని చెప్పారు. సార్ పాపం పెద్ద మనసు అని చెప్పారు. 10th ఎన్ని వచ్చాయి, ఇంటర్లో ఎన్ని వచ్చాయి, హీ కాంట్ అంటే తనకి పాపం నాకు చూసి జాలేసింది ఈ అమ్మాయిని. కావాలంటే నేను ఫ్రీగా పుస్తకాలు ఇస్తాను కానీ నువ్వైతే సివిల్స్ కష్టం అన్నారు. కానీ నాకేంటి మనసులో కసి, సాధించి చూపించాలి, ఫైట్ చేసి చూపించాలి, ఐ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్ అని. దాంతో నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంటికి వచ్చాను. మా అమ్మ మా నాన్న చెప్పేశారు, నేను జీవితంలో నాకు 2 years టైం వేయండి, భూమి మీద ఇంకేం పని చేయను, తర్వాత నేనేం అడిగినా మీరు కాదనండి, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతాను అని చెప్పి నెక్స్ట్ రోజు పొద్దున 6ంటికి స్టార్ట్ చేశా. 2 సంవత్సరాలు నేను అన్నం తిన్నాను లేదు నాకు గుర్తులేదు, నిద్రపోయాను లేదు గుర్తులేదు, ఏం చేశాను ఆ లైఫ్ నాకు తెలియదు. కానీ నాకు మాత్రం విపరీతమైన కిల్లర్ ఇన్స్టింక్ట్. రీజన్, బాల్యత అనే ఒక వ్యక్తిని సమాజం ఎలా గుర్తుపెట్టుకుంటుంది అనేది చూపించాలి. సమాజం గుర్తుపెట్టుకోవడానికి 2 ఉన్నాయి. అయ్యో పాపం జాలి పడతాం చూడంగానే, అయ్యో వచ్చిన వాళ్ళు అంటే ఆ కొద్ది సమాజంలో వచ్చిన వాళ్ళందరూ అయ్యో పాపం అనుకుంటారా, లేదా ఇదే సమాజంలో వాళ్ళ తన వ్యక్తి ఒక ఇంప్రింట్ వేసి వెళ్ళిపోయింది అంతే కదా. మహా అయితే గాంధీ మహాత్ముని కూడా ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు చెప్పండి. కానీ అది పాజిటివ్గా గుర్తుపెట్టుకుంటారా, జాలి పడుతూ గుర్తుపెట్టుకుంటారా అనేది చాలా ఇంపార్టెంట్. సమాజానికి ఏమైనా చేసి వెళ్ళిపోయిందని గుర్తుపెట్టుకుంటారా, సమాజంలో పనికిరాని వ్యక్తిగా మిగిలిపోయిందని గుర్తుపెట్టుకుంటారా అంటే జనం అలానే జడ్జ్ చేస్తారు కదా. ఆ టైంలో నాకు హార్డ్ హిట్ అయ్యి నేను అనిపించింది, సో నా ఐడెంటిటీ నేను నిలబెట్టుకోవాలి, మనిషికి అది చాలా ఇంపార్టెంట్ అనిపించి చాలా కష్టపడ్డాను. ఆ కష్టం మామూలు కష్టం కాదు. నాకు తెలిసి నేను ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తే అనిపిస్తుంది నేను పడిన కష్టం వీళ్ళు పడట్లేదని. అది ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను పడిన కష్టం వీళ్ళు ఎవరో పడట్లేదని. ఎందుకంటే నేను మార్నింగ్ 6-7కి స్టార్ట్ చేస్తే నైట్ 10 వరకు చదువుకునేదాన్ని. ఆ చదివే టైంలో కూడా మధ్యలో బ్రేక్ వచ్చింది అనుకో, చదివి అలసట అనిపించింది అనుకో, నేను చదివింది ఇంకోళ్ళకి ఎక్కడంటే గోడకైనా చెప్పేదాన్ని టైం ఉంటే, లేకపోతే పుస్తకాలు పక్కన పెట్టి నన్ను నేను మెమరైజ్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఇది చదివాను కదా, నాతో నేను అనలైజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. చాలా స్మార్ట్గా బిహేవ్ చేశాను ఆ టైంలో. సో తర్వాత నేను ఎగ్జామ్ రాశాను కరెక్ట్గా 20 సంవత్సరాలు. నా రిజల్ట్ వచ్చే నెల మే 11వ తారీఖుకి 20 సంవత్సరాలు. ఫస్ట్ నా రిజల్ట్ వచ్చానమాట. సో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. నాకు తెలుసు ఒక సాధారణమైన అమ్మాయి, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సాధారణమైన డిగ్రీ చదివి ఐఏఎస్ అంటే సివిల్ సర్వీసెస్, యూపీఎస్సి ఏం పెట్టుకోవడమే చాలా కష్టమైన విషయం. బట్ ఆ ప్రాసెస్లో నాకు కిల్లర్ ఇన్స్టింక్ట్, నేను తెలియగలదానని అప్పుడు నాకు నమ్మకం ఉండేది కాదు. నాకు నాలెడ్జ్ ఉందనేది ప్రపంచంలో ఎవరు నమ్మరో నేను కూడా నమ్మేదాన్ని కాదు. కానీ దట్ ఎగ్జామ్ మేడ్ మీ టు ప్రూవ్ మై సెల్ఫ్ వర్త్. అంతే. ఎగ్జామ్ చేసి నేను ఏదో గొప్పదాని అయిపోదాను కూడా ఐడెంటిటీ కోసం అంతే. నాకు అప్పుడు అంతే తెలుసు, అంతకు మించి కూడా ఏం తెలియదు. సో అక్కడి నుంచి తర్వాత 20 సంవత్సరాల ప్రస్థానంలో నేను చాలామందికి నా కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు కూడా చెప్తాను, భూమి మీద కోచింగ్తోనే సివిల్స్ పాస్ అవుతారంటే అబద్ధం. అది బాలత మేడం కావచ్చు, భూమి మీద ఎవడైనా కావచ్చు, నేను కోచింగ్ ఇస్తేనే వాళ్ళు పాస్ అయ్యారంటాం, అది అబద్ధం. కోచింగ్ అనేది కొంత సపోర్ట్, కోచింగ్ సెంటర్ అనేది కొంచెం సపోర్ట్. ఓకే, మనలో సెల్ఫ్ వర్త్ కూడా ఉండాలి, అంటే మనకు ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలి, ఆ ప్యాషన్ మనలో ఉండాలి. ఆ ప్యాషన్, ఆ ఇన్స్టింక్ట్, ఆ ఫైటింగ్ స్పిరిట్, ఆ ప్యాషన్, ఆ ఇన్స్టింక్ట్, ఆ ఫైటింగ్ స్పిరిట్ మనతో ఉండాలి. ఓకే, ఆ ఉత్సాహం మనలో ఉండాలన్నమాట. ఆ ఫైట్ బ్యాక్, మనం ఫైట్ చేయాలి, ఆ ఫైటింగ్ అనేది మనలో ఉండాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ ఎగ్జామ్ అనేది స్పాంటేనియస్.
స్పాంటేనియస్ అంటే మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఒక పాదరసంలా మెర్క్యూరీ అంటాం కదా, మెర్క్యూరీలా వర్క్ అవ్వాలి, భలే అనిపిస్తుంది అది బ్రెయిన్ షార్ప్ టక్ 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 వర్క్ అవుతూ ఉండాలన్నమాట. రెండో విషయం, రోజుకి ఎగ్జామ్ తీరు మారుతుంది. అంటే ఎక్కువ డైనమిజం పెరిగిపోతుంది, ఎక్కువ మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా బాగా తెలుసుకోవాలి. కేవలం పుస్తకాలు చదవటమే కాదు, సమాజం కూడా చదవాలి ఈ ఎగ్జామ్కి. అంటే ఈ రోజున టెర్రర్ అటాక్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు దానికి రెస్పాన్సిబుల్? జమ్మూ కాశ్మీర్లో 2019 తర్వాత ఇంత పెద్ద టెర్రర్ అటాక్ ఇప్పుడే పుల్వామా తర్వాత జరిగింది. ఈ అటాక్లో 26 మంది చనిపోయారు, ఆల్మోస్ట్ అందరూ సివిలియన్స్, టూరిస్టులు. అలా మన చుట్టూ జరుగుతున్న అంశాలు, సమాజంలో జరుగుతున్న అంశాలు, అంతెందుకు గ్లోబలైజేషన్ వల్ల ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ప్రపంచీకరణ వల్ల మన వివాహ వ్యవస్థలో ఎలాంటి చేంజెస్ వచ్చే దగ్గర నుంచి, పిల్లల విద్యా వ్యవస్థ, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తుంది 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఇలా 1-2 కాదు మన చుట్టూ జరిగేవన్నీ. రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ దగ్గర, గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్స్ అన్ని కూడా డీమ్డ్ టు బి పాస్డ్ అని చెప్పింది. ప్రెసిడెంట్నే ప్రశ్నిస్తుందా? ప్రెసిడెంట్ని సుప్రీంకోర్టు నీ దగ్గర బిల్స్ ఉన్న పెండింగ్ బిల్స్ పాస్ చేసేసా నేను చెప్పిద్దా? ఆర్టికల్ 142 వాడి. ఓకే, అంటే ఆర్టికల్ 142 ఏంటి? ఇట్లా క్వశ్చన్ షుడ్ హ్యావ్ దట్ ఫోకస్ అండ్ ప్రోబింగ్ మైండ్. ఈ ఎగ్జామ్ కావాల్సిన 2 టెక్నిక్స్, ఒకటి ఫోకస్, రెండోది కన్సిస్టెన్సీ. ఈ ఎగ్జామ్ నాకు నేర్పించింది కూడా అదే జీవితంలో. ప్రపంచంలో ఏది ఎట్టిపోయినా, ఏది దొలినా, హిమాలయాలు పొంగిపోయినా, భూకంపం వచ్చినా, ఓకే, మన పర్సనల్ లైఫ్లో ఏం జరిగినా, ప్రొఫెషనల్ లైఫ్లో ఏం జరిగినా కన్సిస్టెంట్గా ఉండు, అదే గెలుపు సూత్రం అని నేను నమ్ముతాను. ద ఎగ్జామ్ నీడ్స్ కన్సిస్టెన్సీ, ద ఎగ్జామ్ నీడ్స్ ఫోకస్, ద ఎగ్జామ్ నీడ్స్ ఫైటింగ్ స్పిరిట్, ద ఎగ్జామ్ నీడ్స్ కిల్లర్ ఇన్స్టింక్ట్. ఈ ఎగ్జామ్కి అది కావాలి. అంటే ఎప్పుడు ఫోకస్లో ఉండాలి. ఈరోజు నేను నా మనసు బాగా, నేను పేపర్ చదవనంటే కుదరదు. ఈరోజు మా ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు, నేను పేపర్ ముట్టుకోనంటే కుదరదు. 1 గంట ఎక్కువ చదివినా, 1 గంట తక్కువ చదివినా కన్సిస్టెంట్గా చదవాలి. 1 గంట ఎక్కువ చదివినా, 1 గంట తక్కువ చదివినా కన్సిస్టెంట్గా చదవాలన్నమాట. ఈ ఎగ్జామ్ మీ అందరికి తెలుసు 3 స్టేజ్ల్లో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. 3 స్టేజ్లో ఒకటేసారి పాస్ అవ్వాలి ఒకటే ఇయర్లో. నేను 1 ఇయర్ ప్రిలిమ్స్ పాస్ అవుతా, ఇంకో ఇయర్ మెయిన్స్ పాస్ అవుతా, ఇంకో ఇయర్ ఇంటర్వ్యూ పాస్ అవుతా అంటే కుదరదు. 3 స్టేజెస్ ఎగ్జామ్ ఒకే ఇయర్లో పాస్ అవ్వాలన్నమాట. ఒకే ఇయర్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం ఒకటే స్ట్రోక్లో పాస్ అవ్వాలి. నువ్వు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి, నేను సివిల్ రిజల్ట్స్ వచ్చాయి, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దగ్గరలో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు May 25th ప్రిలిమ్స్ రాయాలి, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు May 25వ తారీఖు ప్రిలిమ్స్ రాయాలన్నమాట. సో ఈ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది ఒక ప్రాసెస్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మైండ్ సెట్ కావాలి. ప్రిలిమ్స్ అంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, దానిలో ఆన్సర్ రైటింగ్ ఏ ఉండదు, దానిలో OMR షీట్లో మార్క్ చేసి రావాలి. మెయిన్స్ అంటే ఆన్సర్స్ రాయాలి. ఇంటర్వ్యూ అంటే ఓరల్గా మనం కమ్యూనికేట్ చేయాలి. మనం చాలా కమ్యూనికేట్ చేయాలన్నమాట. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఈ 3 స్టేజెస్లో ఉన్న ఈ ఎగ్జామ్ని హ్యాండిల్ చేయాలి అంటే మనకి రకరకాల స్కిల్స్ కావాలి, స్కిల్ సెట్స్ కావాలి. ఆ స్కిల్ సెట్స్ ఓవర్ నైట్ రావు. అర్ధరాత్రి కూర్చుని పొద్దున కల్లా నేను IPS అయిపోతా, నాకు స్కిల్ సెట్స్ అన్ని కాదు రావు. ఇట్ షుడ్ బి ప్రాపర్లీ నర్చర్డ్, ప్రాపర్గా రావాలి. దానికి కోచింగ్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. అంటే ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, ఎథిక్స్, ఎస్సే రైటింగ్, ఇట్లా సబ్జెక్టులు ఉంటాయి. వీటిని మనం 1 సంవత్సరం పాటు నేర్చుకోవాలి. అయితే ఇవి నేర్చుకునేటప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. అన్ని సబ్జెక్టులు ఒకేలా ఉండవు. మన 5 ఫింగర్స్ ఎలా డిఫరెంట్గా ఉంటాయో సబ్జెక్టులు కూడా అంతే డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ క్లోజ్ టు హార్ట్ అనిపిస్తుంది, ఇంకో సబ్జెక్ట్ బోర్ కొడుతుంది. ఒక టీచర్ బాగా చెప్పారు అనిపిస్తుంది, ఇంకో టీచర్ చెప్పేది అర్థమైనట్టు అనిపించదు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. మీ చిన్నప్పుడు 10th క్లాస్లో అలా అనిపిస్తే, ఇంటర్లో అనిపిస్తే, అన్ని సబ్జెక్టులు ఒకేలా అనిపించవు.
అది ఇక్కడ కూడా సివిల్స్లో కూడా అంతే అనిపిస్తుంది అనమాట. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్, ఉదాహరణకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, జియోగ్రఫీ ఉంది, కొంచెం టెక్నికల్ టెర్మినాలజీ ఉంటాయి, ఇప్పుడు ఇందులో సడన్గా వింటారు. పాలిటీ ఉంది, నేను కథలాగా ఉంటాయి కొంచెం. సో అలా సబ్జెక్ట్ని బట్టి వేరియేషన్స్ కూడా ఉంటాయి. హిస్టరీ ఉంది, కొంచెం స్టోరీ టెల్లింగ్లా ఉంటుంది, కొంచెం కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అదే హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ ఉంది, దాంట్లో పేర్లు వినగానే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలా, ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. కానీ యూపీఎస్సీ ఈజ్ మోర్ అబౌట్ అనాలిసిస్ రాదర్ దాన్ మెమొరీ. 50% మెమొరీ అయితే 50% అనాలిసిస్, 50% మెమొరీ పవర్ అయితే 50% అనాలిసిస్ అనమాట. సో దానికి దీనికి రెండింటిని కాంబినేషన్, కంప్లీట్ ఫ్యాక్ట్స్. ఒక్కొక్కసారి కొన్ని ఫ్యాక్ట్స్ మర్చిపోయినా పెద్ద సమస్య ఉండదు, ఒక్కొక్కసారి కొన్ని ఫ్యాక్ట్స్ తెలియకపోయినా పెద్ద సమస్య ఉండదు, కొన్ని ఫ్యాక్ట్స్ మర్చిపోయినా కొన్ని ఫ్యాక్ట్స్ తెలియకపోయినా పెద్ద సమస్య ఉండదు అనమాట. కాబట్టి దాని గురించి మీరు, నేను ఎక్కువ ఓవర్ బర్డన్, నేను అంటాను టేక్ ఎగ్జామ్ విత్ ప్యాషన్. ఇష్టంతో చదవండి. నేను చదువుతున్నాను, కష్టపడుతున్నాను, కొత్త చదువు తల మీదకి ఎత్తుకుంటున్నాను, ఒక బ్యాగేజ్ క్యారీ చేస్తున్నాను. నెవర్ ఫీల్ దట్ ఎగ్జామ్ ఈజ్ అ బర్డన్. ఎగ్జామ్ యొక్క ప్రాసెస్ని ఎంజాయ్ చేయంటాను, రిజల్ట్ కాదు, దీని ప్రాసెస్ని ఎంజాయ్ చేయమంటాను. అంటే ఎవ్రీ డే యూ టేక్ ఇట్ ఎస్ ఇంట్రెస్టింగ్, ఎగ్జైటింగ్ డే. ప్రతిరోజు యు ఆర్ జస్ట్ ఫీలింగ్ దట్ ఎగ్జైట్మెంట్, ఇంట్రెస్ట్, ఎంతూస్ ఓవర్ ద సబ్జెక్ట్. నేను నేర్చుకుంటున్నానని కాకుండా నాకు ఇది తెలియాలని చదువుకోవాలి. నేను అదే చదువుతాను. మీరు గమనించే ఉంటారు, నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. క్లాస్ బ్రేక్ టైంలో తక్కువ మధ్యలో వెళ్ళి వీడియో చేస్తుంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్, కొత్తగా నేర్చుకుంటూ ఉంటాను. దానికి ఏం వస్తుంది నీకు అంటే నాకు తెలియదు, బట్ ఐ లవ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. చాలా ఇష్టం నాకు. ఉదాహరణకి రీసెంట్గా K2 18b ఎగ్జో ప్లానెట్లో దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ లైఫ్ అని ఒక న్యూస్ వచ్చింది. దాంతో నేనేం చేశాను, ఏలియన్స్ అసలు ఉన్నారా అనే దాని మీద రీసెర్చ్ చేశాను. గ్రహాంతర వాసులు ఉన్నారా, వాట్ ఈస్ ఫ్లయింగ్ సాసర్, హూ ఆర్ ఏలియన్స్, వాట్ ఈస్ ఫెర్మీస్ పారాడాక్స్. ఓకే, మనలాంటి విశ్వంలో చాలా ప్లానెట్స్ ఉండొచ్చు, మనం కనిపెట్టిన ప్లానెట్స్ చాలా ఉండొచ్చు. అక్కడ ఇంటెలిజిబుల్ లైఫ్ ఉందా, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ ఉందా, దాని మీద నాకు కూర్చుని టకటక నోట్స్ రాశాను. చెప్పాలనిపించింది, అర్థమవుతుందా? సో ఆ ఎంతూ ఉండాలి. అంటే ఒక కొత్త న్యూస్ వచ్చినప్పుడు తెలుసుకుని దాన్ని కనెక్ట్ చేసే ఆ ఫీల్ ఉండాలి. సమాజంతో నాకేం సంబంధం, అబ్బాయి ఏం చెప్తే నాకెందుకు. ఉదాహరణకి మోడీ గారు సౌదీ అరేబియా వెళ్ళారు. సడన్గా తన విజిట్ కట్ చేసి వచ్చారనుకో, టెర్రర్ అటాక్ అయిందని. సౌదీ అరేబియా ఎందుకు వెళ్ళారు? ఓకే, మోడీ గారు వెళ్ళారు, అందరికి తెలుసు. న్యూస్ పేపర్ చదివే వాళ్ళందరికీ సౌదీ వెళ్ళారని తెలుసు. ఎందుకు వెళ్ళారు అని మీరు క్వశ్చన్ చేయాలి. బికాస్ యు ఆర్ అ సివిల్స్ ఆస్పిరెంట్. Indian Prime Minister Narendra Modi ji visited Saudi Arabia. This is the third time he visited Saudi Arabia. After his election to the third term, this is the first time he visited Saudi on the invitation of Saudi Crown Prince Mohammed bin Salman. So, how many Indian diaspora are in Saudi? Okay, so why India is taking more interest in Middle East? టక క్వశ్చన్స్, ఆ స్పాంటనిటీ రావాలి. నేను కూడా చదివి స్పాంటనిటీ డెవలప్ అయింది, ఒకటే రోజు రాదు. నేను ఎక్కువ చదువుతాను కాబట్టి స్లోగా అలవాటు అయిపోయింది. థింగ్ ఏంటంటే మీకు డైవర్స్ థింగ్స్ చదివేటప్పుడు కొత్తగా ఉంటాయి, వాటిని నేర్చుకోవాలన్నమాట. సో మోడీ గారు సౌదీ అరేబియా వెళ్ళారు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ చేస్తున్నాడు, చైనా పైన 145% ట్యాక్స్ వేశాడు. చైనా రిటాలియేటరీగా 125% టారిఫ్ వేసింది. వాట్ ఈస్ టారిఫ్ వార్? డొనాల్డ్ ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని పంపించేస్తున్నాడు. ఎందుకు పంపించేస్తున్నాడు? డొనాల్డ్ ట్రంప్ బిలీవ్స్ దట్ స్టేయింగ్ ఇన్ అమెరికా ఇస్ అ ప్రివిలేజ్. We should decide who should stay in America, who should not stay in America. మేము డిసైడ్ చేస్తాం అమెరికాలో ఎవరు ఉంటారో, అమెరికాలో ఎవరు ఉంటారో. ఇలా యూ హ్యావ్ టు, దానిలోంచి మీరు చాలా తీయాలి బయటికి. అదే సివిల్స్ ప్రిపరేషన్. మన చుట్టూ ఏం జరుగుతుంది, వరల్డ్ ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, మీ చుట్టూ ఏం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉదాహరణకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచా గచ్చిబౌలి ఇష్యూ జరుగుతుందా తెలుసా? సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని కొట్టేస్తున్నారు, చెట్లని నరికేస్తున్నారు. అక్కడ నెమళ్ళు ఉంటాయి, డియర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. నేను కూడా చూసా. గవర్నమెంట్ తీసేసుకుంటుంది, జ్యుడిషియల్ లీగల్గా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు. కానీ ఎందుకు చెట్లు నరుగుతారని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, రైట్? దాని మీద మీరు రీసెర్చ్ చేయాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో
స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్. వీటితో పాటు మీరు కరెంట్ అప్డేట్స్ మాత్రం ప్రతిరోజు అప్డేట్ అవ్వాలి. నేను చదవను, ఇవన్నీ నాకు అవసరం లేదనుకుంటే సివిల్స్ కాదు, చదవాలి. ఓకే, సో దాని మీద మనకి ఇంట్రెస్ట్ రావాలన్నమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా ప్రధానంగా నేర్చుకోవాలి. దాని మీద ఇంట్రెస్ట్ రావాలి. ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, నేర్చుకోవాలి. ఆ తర్వాత దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైటింగ్ స్కిల్స్. మీరు చదవడం ఇంపార్టెంట్ కాదు, చదవడం మాత్రం ఇంపార్టెంట్ కాదు. హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్. ఎలా రాస్తున్నారో చాలా ఇంపార్టెంట్. నాకు ఇంత వచ్చు, అది రాయలేకపోతే పేపర్లో పెట్టలేకపోతే నాకు వచ్చాను ఎలా తెలుసు? నాకు ఇంత వచ్చు, నేను చెప్పలేకపోతే నాకు వచ్చాను మీకు ఎలా తెలుసు? సో ఈ వరల్డ్ చాలా జడ్జిమెంటల్ తెలుసా? వరల్డ్ ఈజ్ జడ్జిమెంటల్ ఆల్వేస్. ప్రపంచం జడ్జ్ చేస్తుంది. దేని చూసి జడ్జ్ చేస్తుంది? మన అపీరెన్స్ కానీ, మన రైటింగ్ స్కిల్స్ కానీ, మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. యూ వాంట్ టు బికమ్ ఎ పబ్లిక్ ఫిగర్, రైట్? బై ఎ సివిల్ సర్వెంట్ యూ డోంట్ బి క్లోజింగ్ యువర్ డోర్స్ సిట్టింగ్ ఇన్ ద హౌస్. యూ విల్ బి ఇన్ టు ద పబ్లిక్. సో యూ షుడ్ హ్యావ్ బెస్ట్ రైటింగ్ స్కిల్స్, బెస్ట్ డిస్క్రిప్షన్ స్కిల్స్, బెస్ట్ ఒరేటరీ స్కిల్స్. ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ప్రాపర్ పర్సన్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రాపర్ పర్సనాలిటీ ఎప్పుడు డెవలప్ అవుద్ది? ఇఫ్ యూ హ్యావ్ దట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్, ఆ విజ్డమ్ డెవలప్ అవ్వాలి. అంటే మీకు ఎక్స్ప్రెషన్ స్కిల్స్ రావాలి. చాలా మంది అనుకుంటారు ఎక్స్ప్రెషన్ స్కిల్స్ అంటే చాలా అద్భుతంగా రాయాలి, చాలా మంచి ఫ్లవరీ లాంగ్వేజ్ రాయాలి అనుకుంటారు. కాదు, సింపుల్ లాంగ్వేజ్, అడ్రస్సింగ్ టు ద పాయింట్. క్వశ్చన్ ఏమడుగుతున్నారు చూసి అంతవరకు రాస్తే సరిపోతుంది. ఆ క్వశ్చన్ ఏమడుగుతున్నారు చూసి దానికి ఆన్సర్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఆ ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఇక్కడ నేర్పిస్తాం. రేపు నుంచి ఫస్ట్ బేసిక్స్ క్లాసెస్ ఉంటాయి. పేపర్ రీడింగ్, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. రకరకాల టీచర్స్ వస్తారు, వచ్చి మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి, ఈ పేపర్లో ఈ టాపిక్ వచ్చింది చదవండి అని చదివిస్తారు. రోజు క్లాస్కి వచ్చినప్పుడు హిందూ పేపర్ తీసుకురావాలి. మీరు చదివి దానికి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న పారా మీ చేత రాపిస్తాం. సివిల్ సర్వీసెస్ కోచింగ్ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఇంపోజింగ్, ఇట్ ఈస్ సంథింగ్ నర్చరింగ్. మీలో స్కిల్స్ నర్చర్ చేస్తాం. ఫైనల్గా టీచర్ వచ్చి ఎగ్జామ్ రాయరు, మీరే రాస్తారు. మీ ఎగ్జామ్ మీరే రెస్పాన్సిబుల్. కాబట్టి మీ చేత గైడెన్స్ ఇస్తూ తయారు చేపిస్తాం అనమాట. అట్లా సో ఫస్ట్ 1 week 10 days పేపర్ రీడింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ వాట్ యూ హ్యావ్ రెడ్ ఇన్ ద ఆన్సర్ షీట్. మీరు ఏదైతే చదివారో దాన్ని భావం మీరు రాయగలుగుతున్నారో లేదా, హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ రైటింగ్ అనేది మేము చూస్తాం అనమాట. ఇంకెక్కడైనా లూప్ హోల్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ అదే ఉంటుంది. కమింగ్ బ్యాక్ తర్వాత మొత్తం సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనేది ఆల్మోస్ట్ ఇయర్ లాంగ్ ప్రాసెస్. ఇది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయంటే రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం ఒకటే కోర్సులో ఉంటుంది అనమాట. దీనిలో ఆన్ అండ్ యావరేజ్ మీకు రోజుకి 5 to బిగినింగ్లో 3 hours ఉంటాయి. స్లోగా 1 month అయ్యేసరికి 5 to 6 hours క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు సబ్జెక్ట్స్లో కొన్ని ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మెయిన్స్కి. ఎథిక్స్ కానీ లేకపోతే ఎస్ఏ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎథిక్స్, ఎస్ఏ లాంటివన్నీ కూడా ఇవన్నీ మెయిన్స్కి ఉంటాయి. కొన్ని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉంటాయి అనమాట. ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్కటి అప్రోచ్ ఏంటో ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. సబ్జెక్ట్ కాల్డ్ పాలిటీ. పాలిటీలో మన కాన్స్టిట్యూషన్ ఏంటి, మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్, మన పొలిటికల్ సిస్టమ్ అవన్నీ చదువుతాం. పాలిటీలో మన కాన్స్టిట్యూషన్, మన పొలిటికల్ సిస్టమ్ అవన్నీ చదువుతాం. తర్వాత హిస్టరీ. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. సో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ చదువుతాం. తర్వాత సో పాలిటీ, హిస్టరీ. తర్వాత ఎకానమీ.
ఎకానమీలో రకరకాల టాపిక్స్, ఎలా ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, ఇవన్నీ చదువుతాం. చదివాక ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, IMF ఏం చేస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ ఏంటి, WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉన్న ట్రేడ్ వార్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ చదువుతాం. బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, షేర్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, బ్లాక్ మనీ అంటే ఏంటి, ప్యారలల్ ఎకానమీ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ ఎకానమీలో చదువుతాం అనమాట. తర్వాత జాగ్రఫీ, జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. జాగ్రఫీలో మనం ఇండియన్ జాగ్రఫీ చదువుతాం, వరల్డ్ జాగ్రఫీ చదువుతాం. తర్వాత ఈ జాగ్రఫీలో ఇప్పుడు ప్లేట్ టెక్ట్ మనకి రకరకాల ఇవి ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ జియోమార్ఫాలజీ అని, ఓస్టోగ్రఫీ అని, క్లైమేటాలజీ అని. జాగ్రఫీలో కూడా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి కూడా చదువుతాం. తర్వాత ఇండియన్ జాగ్రఫీ చదువుతాం, డ్రైనేజ్ సిస్టమ్ కూడా చదువుతాం, రివర్స్ కానీ వాటికి సంబంధించిన అన్ని అంశాలు చదువుతాం. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు మీరు వినే ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోజు న్యూస్లో ఉంది. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదువుతాము, నానో టెక్నాలజీ గురించి చదువుతాము, బయోటెక్నాలజీ గురించి చదువుతాము, స్పేస్ టెక్నాలజీ, చంద్రయాన్ 4, గగన్యాన్, స్పేస్ ఎక్స్ వాళ్ళు ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ గురించి అన్నీ వస్తాయి. ఇంకా స్పేస్ టెక్నాలజీ, ఇలా డిఫెన్స్ టెక్నాలజీ, ఇలా రకరకాల టెక్నాలజీస్ గురించి అసెంబ్లీ చదువుతాం. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన దగ్గర ఏమైనా ఈవెంట్స్ జరిగాయా, బయట ఈవెంట్స్ జరిగాయా, వార్స్ గురించి, తర్వాత మోడీ గారి విజిట్స్ గురించి, ఫారెన్ డిగ్నిటరీస్ విజిట్ టు ఇండియా, అవన్నీ చదువుతాం అనమాట. సో రీసెంట్గా JD Vance అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చారు. సో వాట్ ఇస్ ది అవుట్కమ్ ఆఫ్ దట్ విజిట్, ఆ విజిట్ యొక్క అవుట్కమ్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ విల్ స్టడీ అండ్ విల్ రీడ్. ఇవన్నీ కూడా మనం చదువుతాం. ఇవన్నీ IR ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి. తర్వాత కరెంట్ అఫైర్స్, రోజువారీ కరెంట్ అఫైర్స్ మీకు CSBIS అకాడమీలో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ హార్డ్ కాపీస్ ఇస్తారు, అవి చదివితే చాలు. ఎవ్రీడే వెళ్ళేటప్పుడు మీకు హ్యాండ్ ఓవర్స్ ఇస్తారనమాట. బీకాన్ అని, ఎడ్జ్ అని ఉంటాయి, కొన్ని మెయిన్స్కి కొన్ని ప్రిలిమ్స్కి సరిపోయే హార్డ్ కాపీస్ ఇస్తారు. హార్డ్ కాపీస్ కావాలి, హార్డ్ కాపీస్ ఇస్తారు, మీకు చూపిస్తాను క్లాస్ అయిపోయేటప్పుడు ఇప్పుడు. సో ఆ హార్డ్ కాపీస్ రోజు రివిజన్ చేసుకోవాలి. దాంతోపాటు క్లాస్లో కరెంట్ అఫైర్స్ చెప్తుంటాము, ఇవన్నీ రెగ్యులర్గా మీకు కనెక్ట్ అవుతుంటారు, అంటే ఇబ్బంది ఉండదు. తర్వాత ఎస్సే రైటింగ్, ఎథిక్స్, చిన్న సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. గవర్నెన్స్ అని, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ సొసైటీ, సెక్యూరిటీ ఇష్యూస్, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. తర్వాత కరెంట్ అఫైర్స్లోనే గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది మొత్తం కలిపి సివిల్స్ ప్రిపరేషన్, దీనికి అంతా టైం బాగా పడుతుంది నేర్చుకోవడానికి. సో దీంతో పాటు క్లాస్ రూమ్లో కొన్ని డిబేట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సెమినార్స్ కానీ, 15 days ఒకటి, మంత్లీ ఒక టాపిక్లో మీతో మాట్లాడిస్తాం అనమాట. యూ నీడ్ టు స్పీక్. 3rd floorలో సెమినార్ హాల్ ఉంది ఇక్కడ, ఆ ఫ్లోర్లో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్. మీరు చాలా మాట్లాడటానికి వీటికి అవకాశం ఇస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, దిస్ ఇస్ హౌ. కొన్నిసార్లు